హలో గాయస్, ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా గైస్? తమిళనాడులో మహాబలిపురంలో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే షోర్ టెంపుల్ అనమాట. ఇక్కడ మహాబలిపురంలో చాలా టెంపుల్ అయితే అద్భుతంగా అయితే ఉంటాయి అనమాట. అందులో ఎప్పుడో 7వ శతాబ్దంలో కట్టించిన టెంపుల్ అయితే చూడడానికి అయితే మనం వచ్చాం అనమాట. వేరే చూస్తున్నారు కదా గైస్, ఇంకెక్కడే గైస్ అన్ని బీచ్ అన్ని ఎక్కడ ఉంటాయి. ఇదే షో టెంపుల్. సరే గైస్, ఇక్కడ చాలా రిస్ట్రిక్టెడ్, మళ్ళీ చేస్తా బాయ్. ఉసిరికాయలు గైస్, చిన్న స్నాక్స్ చిటికలో. ఓకే గాయస్, మనం ఇక్కడ ఏంటంటే టికెట్స్ అయితే తీసుకోవాలన్నమాట. మినిమం టికెట్స్ వచ్చి మనకి 100 లోపలనే అయితే ఉంటాయి అనమాట. మనం లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంటుంది లోపల అనేది. అంతేకాకుండా మనకి మెయిన్ ఏంటంటే మనకి చూడండి గైస్, మనం టెంపుల్కి అయితే చాలా దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. చూడొచ్చు మీరు, మనకి టెంపుల్ అనేది చాలా దూరంలో కనబడుతుంది, చూసారు కదా? చిన్న టెంపుల్లా కనబడుతుంది, కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. ఈ పక్కన అయితే చూసుకోవచ్చు, మనకి చాలా కొట్లు అయితే ఉన్నాయన్నమాట. ఆ పక్కన మనకి బీచ్ అనమాట. ఏంటంటే బీచ్ పక్కనే టెంపుల్ బ్యాక్ సైడే బీచ్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా కాదు గైస్, చుట్టూ కూడా సముద్రం అన్నమాట. అది నిజంగా చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. హాయ్ എല്ലാവർക്കും foreigners. It's a wonderful view and you look at this is a short temple. It looks so bright. And it's look place ni bogudu. మనకి తెలిస్తే పోయొచ్చు, అసలు టెంపుల్ ఎవరికి కూడా తెలియదు మనకి. There's a very background in the temple about this temple, you know. It's very wonderful. Ancient look. It's made up of rock. Made by mans. Checked by silves. Sculptors, right? Yeah, sculptors. ఎవరి కోసమో ఎదురు చూ వస్తాడు నారాజు దాని వస్తాడు. మన గేట్లోకి అయితే ఎంట్రీ చేస్తున్నాం. ఏ మామా, ఇది ఎంట్రీ. It is the entry. Say hi. గాయస్, మీరు ఇక్కడి నుంచి చూస్తుంటే మనకు ఒకే ఒక టెంపుల్ అనేది కనపడుతుంది, చూసారా? కానీ అప్పట్లో వచ్చి మనకి 7 టెంపుల్స్ అయితే ఉన్నాయని అన్నారు ఇక్కడ చాలామంది. కానీ కాలక్రమేణంలో అది వెనకాల సముద్రం ఉంది కదా గైస్, సముద్రంలో అంటే మునిగిపోని అని చెప్పి చాలామంది అయితే అంటూ ఉంటారనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మనకు ఒక టెంపుల్ అనేది మిగిలింది. ఈ టెంపుల్ని మనం షోర్ టెంపుల్ అని అంటాం అనమాట. అంతేకాకుండా దీనికి ఇంకో పేరు ఏంటంటే 7 పకడోస్ అని కూడా అంటారనమాట. నిజానికి ఇంకా మనం టెంపుల్ దగ్గరికి అయితే మనం ఇంకా వెళ్ళలేదు, కానీ దీని గురించి చాలా రూమర్స్ అయితే విన్నాం. రూమర్స్ కాదు, సారీ గైస్, చాలా మంచి విషయాలు అయితే విన్నాం అనమాట. ఇంకో గైస్, మనకు పక్కనే బీచ్ అనమాట. నిజంగా బీచ్ పక్కన ఒక టెంపుల్, మధ్యలో ఒక చిన్న గుళ్ళ ఉండి మొత్తం చుట్టూ ఎన్విరాన్మెంట్ మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. నిజంగా పిక్నిక్ లాగా అయితే రావడానికి అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. మనం మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళాక మాట్లాడుకుందాం. చూడండి గైస్, బీచ్ వ్యూ. చేసాం టెంపుల్కి. ఇదే షోర్ టెంపుల్. எல்லாருக்கும் ஃபாரினர்ஸ்.
ఇది అవుటా? ఐ థింక్ ఇట్స్ బాతింగ్ సొరంగం అనుకుంటుంది. గైస్ ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం అయితే చెప్తాను అనమాట. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది, నాకు నచ్చింది ఈ విషయం. ఇక్కడ మీకు ఒక బ్యాక్ సైడ్ ఒక స్తంభం అయితే కనపడుతుంది చూసారా. మ్యాక్సిమం అయితే మా ఊళ్ళో ఏంటంటే ముందున్న హోల్నే కవర్ చేస్తున్నారు మొత్తం. అది మరి అది హోల్ గురించి అయితే నాకు అయితే అంత క్లారిటీ అయితే లేదు. కానీ వెనకాల మీకు ఒక స్తంభం అయితే ఉన్నది చూసారా. ఆ స్తంభాన్ని ఏమంటారంటే కృష్ణుడి యొక్క వెన్నముద్ద అని అంటారనమాట. ఎందుకు అలా అంటారంటే అది అంత క్లారిటీ అయితే నాకు కూడా తెలీదు. కానీ అప్పుల్లో బ్రిటిష్ వాళ్ళు ఈ స్తంభాన్ని కదపడానికి కొన్ని ఏనుగులు తీసుకొచ్చి అయితే లాగడానికి అయితే ట్రై చేశారంట గైస్. కానీ చిన్న ఇంచు కూడా కదపలేకపోయారంట అని చెప్పి చాలామంది అయితే మనకు చెప్పడం అయితే జరిగింది ఇక్కడ. నిజంగా అయితే గుడి అయితే చాలా అద్భుతమైన విషయాలతో నిండు అయితే ఉందన్నమాట. అంతేకాకుండా మనం గోడలపైన చిత్రాలు అయితే చూడాలి గైస్. నిజంగా అద్భుతం అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మ్యాక్సిమం అందరూ కూడా చాలామంది వచ్చి మనకు బయట కంట్రీస్ వాళ్ళే ఉన్నారు గైస్. అంత అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు గైస్, ఒక బ్యాక్ సైడ్ ఒక టెంపుల్ అయితే ఉంది చూసారా గైస్. ఇక్కడ మీరు చూసారు బ్యాక్ సైడ్ ఒక టెంపుల్ అనేది ఉంది చూసారా. ఇదేంటంటే శివుడి యొక్క టెంపుల్ అనమాట. ఇందులో మనకి శివుడి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. అది కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. మీకు స్క్రీన్ పైన నేను చూపిస్తున్నాను, ఎందుకంటే నేను వీడియో అయితే క్లారిటీగా తీసాను కానీ వీడియో క్లిప్స్ అనేవి కొన్ని మిస్ అయిపోయినాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, అది ఏదో డైమండ్ లాగా మెరిసిపోతూ ఉంటుంది అనమాట. అది ఒక రాయి అనమాట, డైమండ్ లాగా మంచిగా మెరుస్తూ ఉంటుంది. కొద్దిగా పాడైపోయినప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రతి చుట్టూ అయితే మనకి దేవుళ్ళ విగ్రహాలు, అదే దేవుళ్ళని చెక్కిన విగ్రహాలు, అంతేకాకుండా సైనికులు చాలామంది అయితే ఉంటారు అన్నమాట. గుడి చుట్టూ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఎన్విరాన్మెంట్ గాయస్. ఇక్కడ మీరు చూడొచ్చు ముందున్న గుళ్ళో ఏంటంటే మనకి శ్రీ విష్ణు ఉంటారనమాట. శ్రీ విష్ణువు యొక్క విగ్రహం ఏంటంటే పడుకుని అయితే ఉంటుందన్నమాట. అంటే బ్యాక్ సైడ్ వచ్చి శివుడు అయితే ఉంటారు, ముందైతే శ్రీ విష్ణువు దేవుడైతే ఉంటారనమాట. అలాగే మనకు చుట్టూ కూడా చాలా విగ్రహాలు అయితే ఉంటాయి అన్నమాట. అవన్నీ కవర్ చేస్తూ నేను ఒక లాంగ్ వీడియో రికార్డ్ చేశాను గైస్. కానీ ఆ వీడియో అయితే నాకు కనబడతలేదు, అంటే మిస్ అయిపోయింది. ఎలా మిస్ అయిపోయిందో తెలియడం లేదు. అందుకే క్లిప్స్ అన్నీ కలిపి ఈ విధంగా అయితే వీడియో అయితే చేశాను అనమాట. మీకు వీడియోలో క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో కన్నా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మనం కంటిన్యూస్గా వీడియోస్ పెడదాం. ఓకే గాయస్, మంచి వీడియోలతో వద్దాం. అంతవరకు బాయ్ గాయస్.